వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ టిప్ విత్ సిరి. సో కాకరకాయ చాలామంది అవాయిడ్ చేస్తారు, తినాలని ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇలా కాకరకాయలన్నీ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లలోకి అయితే వేసుకోవాలి. మీకు ఇక్కడ చూసిన నేను ఎలా కట్ చేసుకున్నాను, ఏ విధంగా కట్ చేసుకున్నాను, ఎలా తీసాను అని. సో రౌండ్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట, ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. సో ఇలానే కట్ చేసుకోవాలని ఏం లేదు, నేనైతే చూపిస్తున్నాను ఇలా అయితే బాగుంటుందనేది. సో ఇలా అయితే మధ్యలో తీసేయాలన్నమాట. నేను ఇక్కడ చూసిన విధంగా మధ్యలో తీస్తే ఏంటంటే క్రంచీగా క్రిస్పీగా రావడానికి నేను అలా తీసాననమాట. సో అలా కూడా ఉంటే ఏం కాదు, ఇలా అయితే కొంచెం ఇంకా బెటర్గా సూపర్గా ఉంటుందనేది నా ఉద్దేశము. సో ఇలా అయితే అన్నీ ఒక ప్లేట్లలోకి తీసి పెట్టుకోవాలన్నమాట. సో నాతో పాటు మా అమ్మ కూడా తీసిందనమాట. సో ఎందుకంటే అవి చాలా ఉన్నాయి కదా, నాకు ఒకదానికే తీయడానికి కష్టంగా ఉందనేసి నేను కొంచెం హెల్ప్ అడిగాననమాట. ఇద్దరం కలిసి చేస్తున్నామన్నమాట. సో మీ ఇంట్లో కూడా మీరు ఇలానే చేస్తుంటారా, కింద కామెంట్ చేయండి. అండ్ కాకరకాయ మీరు ఎట్లా చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసిన కదా, చిన్న చిన్నగా ఉంటాయి, చిన్న చిన్న వాటికి కూడా కాకరకాయలకు తీయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మీకు ఓపిక ఉంటే తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో నేనైతే అలానే ఉంచాను చిన్న చిన్నటివి. పెద్దవాటికి తీసాననమాట, హోల్లోగా మిడిల్‌లో. సో మీరు కూడా అలా తీసుకోండి, సరేనా, ఓకేనా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ పడేయొద్దండి. సీడ్స్ వల్ల కూడా చాలా లాభం ఉంటుంది, సీడ్స్‌ని కూడా పెట్టుకోండి. నేను చూపిస్తాను, సీడ్స్‌తో కూడా చేయొచ్చు. ఇలా ఇక్కడ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లలోకి చేంజ్ చేసుకోవాలన్నమాట. కింద స్టవ్ మీద బాండ్ పెట్టి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు తగ్గినంత ఎంత కావాలి ఆయిల్ అనేసి చూసుకొని, మన కాకరకాయలు ఎన్ని ఉన్నాయో దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిందా లేదా అని చూడడానికి నేను అలా చేపెట్టాననమాట. తర్వాత ఈ సాల్ట్ ట్రిక్ అని చెప్పాను కదా, ఈ సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే అవి కాకరకాయలు అనేది క్రంచీగా క్రిస్పీగా రావడానికి నేను చెప్పాననమాట. చాలామందికి ఉత్తగానే ఏంపుతుంటారు. సో ఉత్తగా వేంపడం వల్ల అది చాలాసేపు వేయించడం వల్ల క్రిస్పీగా వస్తుంది. కానీ మీరు ఒక్కసారి సాల్ట్ వేసి చూడండి, ఎంత క్రిస్పీగా వస్తాయంటే అంత క్రిస్పీగా వస్తాయి. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు కూడా కాకరకాయలు ఎలా ఫ్రై చేస్తారనేది నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. ఇంకొకటి ఇలా ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేయాలన్నమాట. హీట్ ఎక్కక ముందు వేయకూడదు అనమాట, ఓకేనా. సో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్ షేప్ వచ్చాక తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.